హలో అండి. నమస్తే. ఈరోజు నేను వెజ్ కుర్మాకైనా, నాన్ వెజ్ డిషెస్‌కైనా సెట్ అయ్యే ప్లెయిన్ పలావ్ చేస్తున్నాను. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 10, 15 జీడిపప్పులను కూడా వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 7, 8 పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ వేయడం మర్చిపోయి లాస్ట్లో వేసానండి. టమాటాలు మెత్తగా మగ్గే వరకు తిప్పుతూ ఫ్రై చేయాలి. ఇప్పుడు 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. తగినంత ఉప్పు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల పెరుగు, గుప్పెడు పుదీనా వేసి హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని మొత్తం కలిసేలాగా తిప్పుతూ ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించాలి. ఇప్పుడు ఒక కప్పు బాస్మతి రైస్కి 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. బాస్మతి రైస్ని ఒక గంట ముందే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ మరిగే వరకు మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు మరిగిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఒకసారి తిప్పి మూత పెట్టేయాలి. ఇంకా తిప్పకూడదండి. రైస్ 80% ఉడికిన తర్వాత పైన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకో 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇక మొత్తం ఉడికేసినట్లేనండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.